ఇంగ్లాండ్తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా తొలి రోజు తొలి సెషన్లో ఆధిపత్యం చూపించింది. ఇంగ్లాండ్ పరుగులు రాబట్టడంలో తడబడి 2 వికెట్లను కోల్పోయింది. మరోవైపు భారత బౌలర్లు తొలి సెషన్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్పెషలిస్ట్ సీమర్లకు వికెట్లు పడకపోయినా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకోవడంతో తొలి సెషన్లో 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. పిచ్ స్వింగ్ కు అనుకూలించడంతో తొలి గంటలో ఇంగ్లాండ్ ఓపెనర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. బుమ్రా, ఆకాశ్ దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. దీంతో 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. ఈ దశలో టీమిండియాకు నితీష్ కుమార్ రెడ్డి బ్రేక్ ఇచ్చాడు. 13వ ఓవర్ 3వ బంతికి బెన్ డకెట్ తన 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నితీష్ అవుట్ చేసి భారత జట్టుకు తొలి వికెట్ అందించాడు. ఇక అదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్ క్రాలీ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ పంత్ చేతుల్లో పడింది. దీంతో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి తొలి సెషన్లో కాస్త వెనకబడింది. ఈ దశలో ఇంగ్లాండ్ను రూట్ పోప్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.